కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాః. కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీన్ని అర్థం చేసుకోవటంలో తికమక పడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మరహస్యం వివరిస్తాను. దీన్ని తెలుసుకోవటం ద్వారా నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు. మానసిక ఊహాగానాల ద్వారా ధర్మసూత్రములను నిశ్చయించలేము. ఎంతో తెలివైన వారు కూడా శాస్త్రములు మరియు మునులు చెప్పే మాటల్లో ఉండే పరస్పర విరుద్ధ మాటలతో తికమక పడుతూ ఉంటారు. ఉదాహరణకి వేదముల అహింసను ప్రబోధించాయి. ఆ ప్రకారంగా మహాభారతంలో అర్జునుడు ఇలా ఉండదలిచిన హింసను వద్దనుకుంటున్నాడు. కానీ శ్రీకృష్ణుడు అతన్ని హింసాయుతంగా ఉండే యుద్ధం చేయటంలోనే ధర్మం ఉందంటాడు. ధర్మం అనేది పరిస్థితిని బట్టి మారుతూ ఉంటే ఏదైనా నిర్దిష్ట పరిస్థితుల్లో ధర్మము ఏమిటి అని తెలుసుకోవటం చాలా జటిలమైనది. యమధర్మరాజు ఇలా పేర్కొంటున్నాడు: చేయదగిన పని ఏమిటి మరియు చేయకూడని పని ఏమిటి? దీన్ని నిర్ణయించుకోవటం గొప్ప ఋషులకు దేవతలకు కూడా చాలా క్లిష్టమైన విషయం. ధర్మం స్వయంగా భగవంతునిచే సృష్టించబడింది మరియు ఆయన మాత్రమే దాన్ని యథార్థంగా ఎరుగును. శ్రీకృష్ణుడు అర్జునుడితో తాను ఇప్పుడు గోప్యమైన కర్మ అకర్మ విజ్ఞానాన్ని తెలియపరుస్తారు అని అంటున్నాడు. దీని ద్వారా అర్జునుడు భౌతిక బంధముల నుండి తాను విడిపించుకోవచ్చు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.